ముత్య పూజయ్య పులివెందల కడప డిస్ట్రిక్ట్ నాది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన పథకాలు ఇంటింటికి బాగా చేరాయి. బాగా సంక్షేమ పథకాలు బాగా అందరికి సద్వినియోగపరిచినారు వాళ్ళు. కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అని చెప్పినారు. ఇవి ప్రజలకు సరే కొన్ని అంది కొన్ని అందకున్నాయి. ఇవి అమలు చేస్తే వీళ్ళ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది ప్రజలకు కూడా. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. అట్లా కాకుండా ఒకటే రాజధాని ఏదైనా కానీ పెట్టుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ బియ్యం అనేవి ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇస్తాన్నారు. ఆ పద్ధతే బాగుంది. ఈ స్టోర్ల కాడికి పోయి తీసుకునేదానికి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ముసలి ముతక ఎండలకు చాలా ఇది అయిపోతున్నారు. అట్లా కాకుండా ఇంటింటికి పథకాలు చేరే విధంగా ఇటు ఈ రేషన్ కూడా ఇంటికి చేరితే సద్వినియోగపరిచినట్లుగా ఉంటుంది. ప్రజలకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పులివెందుల చాలా డెవలప్ అయింది. రోడ్లు కానీ ఇట్లా ఏదైనా సంక్షేమ పథకాలు కానీ గవర్నమెంట్ వర్కులు కానీ ఏదైనా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో పులివెందులకు ఎటువంటిది లేదు. చేస్తే దీని మీద కూడా కొంత దృష్టి పెట్టి పులివెందులకు కూడా కొన్ని మేలు చేస్తే ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. మాది పులివెందుల కడప జిల్లా సార్. గత ప్రభుత్వంలో జగన్ సార్ పెట్టినటువంటి పథకాలు ప్రజలకు బాగా అందినాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం పథకాలు ప్రజలకు అందట్లేదు. అర్హులను అస్సలు గుర్తించడం లేదు సార్. గత ప్రభుత్వంలో స్కూల్ పిల్లలకు అమ్మఒడి, తల్లికి వందనం అనే పథకాలు ఇంటికి ఒక్కరికి ఇచ్చారు. కానీ ఇప్పుడు అందరికీ అని చెప్పినారు, కానీ ఏది ఇవ్వలేదు, వాళ్ళకు చేరలేదు. జగన్ సార్ ప్రభుత్వంలో రేషన్ బండి ఇంటి దగ్గరకు వచ్చేది, చాలా సౌకర్యంగా ఉండేది. ఏదన్నా వికలాంగులు, మగవాళ్ళు లేని వాళ్ళందు పోయి ఇంటి దగ్గరే తీసుకుంటా ఉన్నాము. ఇప్పుడు స్టోర్ దగ్గరికి రమ్మంటా ఉన్నారు, కానీ 1 డే 2 డే ఇస్తారు, క్లోజ్ చేస్తా ఉన్నారు సార్. సరిగ్గా రేషన్ కూడా అందట్లేదు. కడప జిల్లా పులివెందుల. నా పేరు ఎం హిమగంగాంజలి. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాయి. కానీ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరికీ సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు, కానీ ఇంకా అమల్లోకి రాలేదు. అవన్నీ అమల్లోకి వచ్చినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉంటుందని నా అభిప్రాయం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం వల్ల మా అందరికి చాలా సులభంగా ఉన్నది. కానీ ఈ ప్రభుత్వంలో రేషన్ అక్కడికే వెళ్లి తెచ్చుకోవాలంటే చాలా కష్టపడుతున్నారు వికలాంగులు, ముసలి వాళ్ళు మరియు ఇంకా చాలా మంది. అప్పట్లాగే ఇప్పుడు కూడా ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇవ్వాలని నా అభిప్రాయం. అలాగే గత ప్రభుత్వంలో అమ్మఒడి అని ఇంటికి ఒకరికి డబ్బులు ఇస్తా ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం అని ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పారు, కానీ ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా ఈ పథకం అమల్లోకి రాలేదు. కాబట్టి తొందరగా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. తొందరగా ఆ పనులన్నీ పూర్తి చేస్తే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా మారుతుందని, తద్వారా రాష్ట్రం అంతా బాగుంటుందని కోరుకుంటున్నాను.